హాయ్ అండి, సమ్మర్ వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ మనం మ్యాంగోస్ తినాలంటే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఇప్పుడు దొరుకుతున్న మ్యాంగోస్తోనే వేస్ట్ చేయకుండా మామిడి తాండ్రాని ట్రై చేద్దాం. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ మ్యాంగోస్ని క్లీన్ చేసుకొని మ్యాంగోస్ పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, దగ్గరికి పడుతున్నప్పుడు మీకు టేస్ట్ సరిపడంత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ లేకపోతే మీరు బెల్లమైనా యాడ్ చేయొచ్చండి. బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి, అంత దగ్గర పడుతున్నప్పుడు ఇలా మెత్తగా అంత బాగా తెలుస్తుందండి. ఇంకా తర్వాత నేను టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఏలాచి పౌడర్ కలిపాను. మీరు లేకుంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇంకా తర్వాత నేను బాగా దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత నేను ఇలా 2 ప్లేట్లు తీసుకున్నాను. 2 ప్లేట్లు నెయ్యి వేసుకొని ప్లేట్లో మొత్తం అప్లై చేసేసుకున్నాను. 50% వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ప్లేట్లోకి వేసేసుకున్నాక నేను ఎలా అంటున్నానో అలా ప్లేట్తోనే అలా అనండి, లేకంటే చేత్తో అనకూడదండి. ఇంకా 2 days ఫ్యాన్ కిందైనా ఉంచండి, లేకుంటే ఎండలో అయినా పెట్టుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మామిడి తాండ్ర ఎలా వచ్చిందో నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను.